శ్రీకాంతమున చక్రమున పంపు దంతావన రాజు परम
స్వామి మాకు వచ్చి నేర్పిన మాసిరెడ్డి వారికి ఆచరణ సరదా పండు దాన్ని రాసిన మార్గ చిన్న పాలన ఉన్నారు సరదా రామం పోయ కాకుస్తకుల స్వామ కళ్యాణ రామం అయ్యా స్వామినారా మీకేం కాదు కావాలి చెప్పండి మా ఒకరినే సమయం అని వనన మార్గమున పవిత్రుడని కాలు కబద్ది కంపోచా కెంపర శకర్మకేంద్రం లోకము ఉంది అమ్మవారు పుట్టలో ఉన్నది కనుక వేచినం పొడుగు తవ్వినారు ఒడిరాజులు ఒకట రొంట వనరంగం మూట తవ్విన కూడా సహజ సజ్జనాలు పుట్ట ఏమన్నా ఏనుగు తలకాయ బలి ఎగరేసినాను గడ్డలు గుర్రము తలకాయ బలి గడ్డలు విప్పించేసినారు అన్న అందులో కూడా సహజ సహజన పుట్టినారా ఎవరి వర్షకరం అవుతుంది ఎవరు వర్షకరం అవుతాయి అని చెప్పని ఏమరా అగస్త మాసం సిద్ధపప్పల రాజు మీరు చెప్పండి అగస్త మాసం ముందు సిద్ధిపప్పల రాజు వాళ్ళదైనా పోతుల రాజు వాళ్ళ ముగ్గురు కొడుకులు అవునా అక్కడ పుట్ట నరబలి అడిగినది నరబలి అంటే మనిషిని అడిగినది ఏమరా ఆ మనిషిని అడిగినప్పుడు రహరాలంగానే వేదములమైన జంట ఒక వార్త జగజంపగాను తాతలు కొలిసినారు ఆ తరము నాటి వ్యాల్పం మొత్తం 3 తరములు కొలిసినారు మొత్తం అది వ్యాల్పం జగమల కొలిసి ఉన్నారు తరము నాటి వ్యాల్పము జగన్మాత అమ్మా నీకేమి కావాలి కనుక పొగల పొద్దుసం తవ్వడము ఏదాపకరముగా పుట్ట పెరిగి ఉన్నది ఏమరా ఈ పుట్టలో దిగమనదు ఇక్కడ పోతమనదు శాస్యమనదు
అనుకున్నారు వడిరాజులు. లేదు లేదు ఆయన కానా నాకు ఈది లిగ్నేశ్వరుడికి నువ్వు పూజ చేసి ఉంటే నేను రాను, సాధ్యాన్ని రాను. కానా నీవు గజాస్వామిని భూదేవికి నువ్వు పూజ చేసి నాకు దోపదేవ నైవేద్యం ఇస్తే ఆ వడిరాజు కళ చెప్పినాను. కళ చెప్పినప్పుడు అప్పుడు వడిరాజులు ఆయన కళ్ళ మేలుకొని కడ తెల్లవారింది అనేవారికి అక్కడ భూదేవికి పూజ చేస్తున్నది వడిరాజులు. వడ్డోళ్ళు పూజ చేసినాడు. ఏమన్నా గజాస్వామిని బాతి చెలకబార కట్ట చుట్ట ఈ విధముగా పెట్టి వనరు గుత్తెలు కూడా ఆ తట్టమే పెట్టి పూజ చేసి ఉన్నారు. సాధ్యానికి వస్తే సరే లేదంటవా అది కూడా కాక తల్లి మీ చిత్తం మేము మెరగం, నీ భక్తి మేము మెరగం అనే వారికి అప్పుడు కళ చెప్తుంది అమ్మవారు. పుట్టలో పుట్టనాది పోలాక పుట్టలో పుట్టనాది తొలకర మిరపో తొలకర మెరుగు ముందు రాములే కన్నా ముద్దుల మాత పరసు రాములే కన్నా పరమ కళ్యాణి జగమల పట్టక ముందు పుట్టినావు పోలాగా మాత అప్పుడు అనుకున్నది అమ్మవారు. ఏమరా వీళ్ళు సాధ్యం రాకూడదు అని చెప్పని ఏమరా నీవు నాకు కానీ పూజ చేస్తే దోపదేవ నైవేద్యం వేసి నారికేలములు అరిపుతం చేసి నాకు కానీ పూజ చేసి నీ సాధ్యానికి వస్తా, లేదా ఇతరాంధ్రకు పూజ చేసి నేను రాను అని చెప్పని అమ్మవారు అనుకున్నారు. కనుక కచ్చి వాళ్ళు ఈ బుద్ధి కర్రమైన బట్టి గౌతుల వారి మంత్రములు వేగమైన పట్టించి రాజు వారి మంత్రములు మయమైన పట్టించి అమ్మవారు మనదే రేణుక ఈ విధముగా పుట్టపోయి ఎప్పుడు చల్లబడదు ఆ చల్లగా అమ్మవారి జగన్మాత అతల ఇతల వస్తల సత్యలోక సర్వలోక పాదలోక ఉన్నదమ్మవారు ఉంటే అప్పుడు దోస్తున్నారు ఒడిరాజు దోతుంటే ఒక వ్యాజనమో దెబ్బ వ్యాజనాల పుట్ట అదిగ పోత ఉన్నాడు వ్యాజనాల పుట్ట ఆతపోతుంటాను. వేజిన పుట్టదమ్ముతో తొమ్మిది సాగిన 6 వడి రాజులు అనయనో శ్రమ 20 కామణ గడిచిన వడి రాజులు నాయన ఆదాహ నా మనోహర పొన్నమ్మ నాడు చంద్రుడా నా పోరు మరేక నా తగిన ముగుసా నవ్వులు చిరకాడ నీ భార్య అంటాయా కాదా నా మనోహర పొన్నమ్మ నాడు చంద్రుడా నా పోరు మరేక నా తగిన ముగుసా అంటారు మీ భార్యలా కనుక నాద పలకవా భావించవా బెకడక మానవనాథ అనే వరకు అమ్మవారు జగన్మాత ఆలోచన చేస్తుంటాడు. ఏమరా ఆనాడు ఉన్నదే నాకు అగస్త్య మాసమ్ముడిని నర్రబలిగినది సిద్ధబాబరాజు అగస్త్య మాసమ్ముడు వాళ్ళ ముగ్గురు కొడుకులు పోతురాజు వాళ్ళ ముగ్గురు కొడుకులు కొడుకుని నరబడి జరిగిండు. ఆ దండికి రాజు ఉంది ఏమరా ఈ కొడుకులు లేకున్నా సరే ఈ ధనము ధాన్యము లేకున్నా సరే కన్నా నాకైనా కుమారుడు ఉంది ఒక్కడిని తీసుకుపోయి బల్లి బలర్గం ఇచ్చి మా తాతలు కొలిసినాడు తరమనండి వెలుపు మొత్తం 3 తరం కొలిసినాడు మొత్తది వెలుపు మాకైనా బోరాజు భోగమా కన్య మాకైనా మొత్తం చెప్పా బోరాజు భోగమా కన్య మాకైనా తండ్రి దండిగ రాజు కానీ తండ్రి ఆయన మీరు ఎరటం తెచ్చి ఆ పొట్ట చుట్టూరు ఆ పొట్టకి బలి బలి ఇస్తుంటే అది వద్దు నాయన అని చెప్పని అగస్త్య మాసమ్ముని అక్కడ శిరస్సులు ఉన్నాయలో శిరస్సుల తగడాచో
దోపదేప నైవాధ్యము ఆ రక్త ప్రభారము సింధుర్మకపటి మారే ఉన్నాదో వచ్చినయ్యా అగస్త్య మాసముని ఇప్పుడు తికటాచముడు దాన్ని ఆ రక్తమంతా పుట్టు అల్లకులరు ఎలగెలగా తనని వెంట చెప్పాను కనుక ఉంది ఆయన అది కూడా కాక మాకైన భోరాజు భోగమా కన్య కన్నిక రాజు కదా తండ్రి ఆయన మా కెరటం తెచ్చి బల్లే బల్లాకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏమేస్తున్నాయా శివుడి గారి మేకపోతులు ఇస్తున్నాడు అనక ఆ గొర్రెనిస్తున్నారు గొర్రె గంటకో అరగంటకో శివుడి గారిది అది రేపుటో మాపుటో గంటకో అరగంట ఇచ్చలేదు గొర్రెనిస్తున్నారు గొర్రె పుట్టుకాడ మేకపోతులు అయితే గొర్రె తినే ఉండలేదు కనుక అది ఉంది భోగమా కన్య భోరాజు మాకైనా తనదనం ఉంది కనుక అర్రమేడ ఎప్పుడు వస్తున్నాడో అర్రమేడ ఒడ్డోళ్ళకి అర్రమేడ కోసేది పూర్తికి పోయింది కనుక అర్రమేడ కోసి ఆ రక్తమంతా పుట్ట చుట్టూ వలంపుకున్నది అదే పంచమల ముగ్గుకి పద్మానికి వచ్చినది ఆ పంచమల ముగ్గుకి కుంకుమ పండి కనుక ఈ అమ్మవారు ఉన్నది ఏమిరా ఆ వడిరాజు చదువుతుంటే ఏనో వ్యాజనమో దెబ్బ వరకు 2 వ్యాజనాలు పుట్ట అధిక పోతమున్నాడు 2 వ్యాజనాలు పుట్ట దెబ్బ వరకే 4 వ్యాజనాలు ఆ ద్రవంగా సాగినాను వడిరాజులు నయ్యనో వ్యాజనముల పుట్ట పోతుంటే అను నయ్యనో సెమ్మన్నారని మోతండి కలిసెమ్మన్నారని అరే చేతలో పప్పలో పోయి ఆయన సిద్ధగా పోయి ఆ పప్పలో పెట్టుకుని ఆయన అలహరా అలహరా సెమ్మన్నారని పెట్టుకొని బొబ్బల పోయి బొబ్బల సెతికి ఈశ్వరుని హారి ఆ పాది వెంత పడితే నా వశకరము కాక పొట్టనాడు మనం ఈయన నాథ మా శిరస పట్టుకట్టి గర్భముల పిండములు గర్రగర్ర కరిగి భూస్త్రం పడిబడి ఉన్నాయి నాథ ఏ పొట్టయ్యాడు మనమయ్యా నాడు నలమయ్యాలా సంతాన నా ప్రాణ సఖ్యో గర్భముల గర్రగర్ర పిండముల గర్రగర్ర కరిగి భూస్థలం పైబడి ఉన్నాయి రక్తభారము జరిగి ఉన్నది నా మనోహర ఎందుకనదా ఈ పొట్టయ్యాల ఈ ధనమేళ ధాన్యమేళ గజస్వామి మేళ
కనుక తట్టలు వేయాలా సుట్టలు వేయాలా సుట్టలు వేయాలా రాధా రామనోహర కామన్ కలిసిన కూడా ఈ పుట్ట సాధ్య సాధ్యం ఎప్పుడో ఏనాడు మనము అయ్యనాడు ధాన్యమున పలకాల ఉత్తమన వచ్చమన మరకడ మాణిక్యమన శ్రమ 20 కామన్ గడిచినా కూడా సాధ్య సాధ్యం కనుక తవ్వుతుంటే ఎగబెరుగుతున్నది దిగుపాల ఇంకా అత్తల ఇత్తల అస్తల సచ్చిలోక శ్రమలోకం దగ్గర కూడా మనకి ఆహార్య బిడ్డ రాజుల చేత ధనము ధాన్యం రత్నముల ముత్యముల మరకడ మాణిక్యములు ఇస్తానన్న రాజు అందువలన ఆశపడి మనం వచ్చాము కనుక గర్భముల పిండములు కూడా గరగర కరిగిన కూడా వాళ్ళు కూడా భాగమే ఇక్కడ సరచరములు సన్ని పాతికములు సరచరములు సన్ని పాతికములు ఈ విధంగా ఉన్నదే అమ్మవారికి అని చెప్పని ఈ విధంగా కాస్తుంది అని చెప్పని జగన్మాత ఆ పొట్ట చుట్టూరు వలంపరు ఎదిరిగి ఆ అమ్మవారు ఉన్నది రేణుక ఏమరాయే చౌర్యమనిగంత ఇంటి బంటు బహుమనిగంత ఆ తల వైపున తట్టలు పెట్టుకొని ఈ సొట్టలు పెట్టుకొని అక్కడ పొట్ట చుట్టూరు అక్కడ పౌనిచ్చినారు ఓడిరా శక్తి చూడవాలి ఈయన భక్తి చూడవాలి అక్కడ ఉంది అందులో రెడ్డివారి కాంతలు అమ్మవారి భామలు రెడ్డివారి కాంతలు అమ్మవారి భామలు గోళ్ళవారి కాంతులు గమల వారి కాంతులు అయ్యా ఇలా తల్లి ముగ్గురికి మనకి ఉన్న ఆహారం ఇచ్చే పంతం మనది కనుక యువత చెట్టుకి ఇచ్చిన రాడు చెట్టుకి ఇచ్చిన తొల్లె ముగ్గులేకి మనకి కళ్ళు రావాలి అమ్మవారు కళ్ళు చేస్తే కనుక అమ్మవారు కొన్నది రేణుక జగన్మాత మాతమని తీసినప్పుడు అదే మందు మొత్తం మాంసం గాంధే కావాలి కనుక ఈ విధముగా జగన్మాత ఆలోచన చేసిన అమ్మరా నేను సాధ్య సాధన చెప్పని అమ్మవారు రేణుక ఆలోచన చేసి శాపను సట్టే ఉన్నదయ్యా ద్రవంగా ద్రవంగా అత్తల ఇత్తల అస్తల చిచ్చులక అమలక పాతల లోకము ఉన్నది పాతంలో శాపను సట్టే ఉన్నది శాపను సట్టే ఉంటే అన్నా మరి తమ్ముడా నీ ఒకసారి నేను ఒకసారి గజం వేస్తే సాధ్య సాధ్యం సట్టు కనుక 2 లక్షల మంది 2 లక్షల మంది ఆ గడ్డ పట్ల పట్టుకొని యోజన పడి ఎగిరేసి వచ్చాడు అది ఉన్నది మనము పట్టకుండా ఆ శాపను సట్టు బండి మీద పడితే అట్టని సాధ్యానికి వస్తుందేమో అని చెప్పని అక్కడ గజేశ్వరుని గగనానికి ఎగిరేసినాడు ఎగిరేసి వచ్చాడు హాజరు ఉన్నది అజో అజో మనల్ని మడిగాను అయ్యి మనల్ని మడిగాను అయ్యి అమ్మవారికి ఎదురమ్మ అమ్మవారి చాటు నాన్న మడ్డానికి చాటు పట్టు వచ్చాను మణిగాను అయ్యను అయ్యన మణి రాజులు అయినా చెడు లేని పడ్డానికి చెడు వాత వచ్చి రాజు ఉప్పు లేని పడ్డానికి ఉప్పు వద్ద వచ్చిన నారాయణ మూర్తిని మంది ఎంతో సప్తాన నాటి ముందు అయ్యో రాజులు ఎత్తుగా పాలు ఎత్తుకు నాటి
గురిపెట్టే సోలాలు చుట్టుకో రాజోత్తమ మనల మడిగి ఎదురమ్మ ఇప్పుడు తగిలియో గజాసోలాలు ఇతర బాణం ఎదురున్నాయి జారి వచ్చిన బాణం సప్పన నాటి ఉన్నాయి గుర్రిపెట్టే సోలాలు కుమ్మిందమాయ నరిపెట్టే సోలాలు నరికినట్లాయా ఆ అమ్మవారికి ఉన్నది సత్యం చూడమది అని చెప్పని ఆ ధన్యత రాజుని రాజా మా వశీకరం కాల ఇందులో తవ్వినాం అత్తల ఈతల ఉస్తల సరఫలకు తవ్వినాం కానీ మా వశీకరం సాపను సట్టు శుద్ధి కింద అదిగో అమ్మవారు ఉంది దావన పద్మం ఏర్పరచుకొని నరసింహను దిబ్బమ్మను వెలిగించుకొని ఆ ఏం వృక్షం అంటే యాప చెట్టు ఏం వృక్షం కింద మార్గముడు తల్లి రేణుక బాష్క ముద్ర వేసుకొని కొలిదిరి ఉన్నది అమ్మవారు కొలిదిరి ఉంటే రేణుక ఏమమ్మా రాజుని పిలిచినాడు రాజుల మంత్రుడు సహమంత్రుడు రాజా బాబా రాజో దక్షిణ స్థానం రాజా కొడలేని ఆచన్యమో వేసిన రాజా కొడలేని ఆ బొమ్మలో వేరే కష్టపడము గోత్రమును కష్టపురము గోత్రమని కలిగిన రాజోత్తమ నా వర్షకరమ్మ కాల ఈ స్థాపన పగలగొట్టాలంటే కనుక అది ఒక వడే తెమ్మన్న వడే సంగన్న ఏడు మన గజాసురం అంట అంత పొల్లెత్తుకోమని మన బరుబాబు ఏడు మన గజాసురం పరసంగన్న తెమ్మన్న పిలిచి దగ్గర పిలిచి ఆ ఏడు మనం గడ్డపార పట్టుకున్నాము తండ్రికి రాదు అస్తమని పట్టుకొని నా కుమార్తె లేకున్నా సరే ఉన్నా సరే మీరందరూ ఇక్కడ వరకు ఉన్నారు కానా నాకు కుమార్తె ఉన్నా సరే లేకున్నా సరే నేను కూడా ఇక్కడ మరణిందమని ఆ తండ్రికి రాజు ఆకాశానికి ఎగరేసినాడు గడ్డపార ఆకాశానికి ఎగరేసి వచ్చాడు అది మనకి చిక్కని ఎదురు చక్కగా ఓడి ఉన్నాడు చిక్కన ఎదురమ్ము చక్కగా ఒడిన ఉన్నాడు అయ్యా అప్పుడు మహాతను అనుకున్నది ఏమనుకున్నదంటే మా తండ్రి కానీ మరణిస్తే నన్ను కొలిచేవాళ్ళేరు నన్ను తలిసేవాళ్ళేరు దోపదేప నైవేద్యం వేసేవాళ్ళేరు దోపదీపము నైవేద్యం వేసేవాళ్ళేరు అని చెప్పని ఆలోచిస్తాం ఆలోచన చేసి ఈ జగన్మాత ఆ కక్ష వాళ్ళు ఈ బతి కర్రమన్న బట్టి ఆకాశానికి ఎగరేసినది రాజు తెలియకుండా తండ్రికి తెలియకుండా ఎగరేసి ఆ ఎదురమ్మ కొట్టిపోతుమున రాసుకుంటూ కొట్టిపోతు ఒరుచుకుంటూ అది రాసుకున్నావుటే ఊరుచుకున్నావుటే కనుక ఒరుచుకుంటూ సాపను సట్టుమన్న కళ్ళ ఏమరా 2 లక్షల మందికి పగలంది సట్టు రాజుకు మంది 3 పాయలు బద్దలే ఉన్నాయి అప్పుడు ఉన్నది అమ్మవారు జగన్మాత అమ్మవారు ఏకస్త్రం చెప్పి ఎట్లా ఆయన ఏ వృక్షము కింద పక్షుల గద్ది మీద అదిగో దామరపదం కలిసి వెలిగించుకొని అమ్మవారు సాక్షాత్ ఉంది మింటికి నాకు ఏకాత్ర కనుక రాజు చూస్తానని మింటికి నెలకి ఏకాత్ర కోరిక ఎప్పుడు పెరిగినదో అప్పుడు అనుకున్నది అమ్మ వెనుక రాజు అమ్మా అయ్యా కత్త ఒక చాత రాజు ఒక చాతి ఏటి ఒక చాతి నమ్మ చాత ద్రాక్షలకు చాత ద్రాక్షలకు చాత గజాసోలం ఒక చాత ఇళ్ళులే తిరగమంటున్నది అమ్మవారు జగన్మాత పోలేకపో అవును
ఓడాక బ్రాహ్మణే అప్పుడు జ్ఞానరాలు పుట్టలు అప్పుడు నాది పోడాక మాత తోటలు అప్పుడు నాది తలగని మెరుపు ముందు రాముని గన్న ముందు మాత నీవమ్మ జగన్ మాత నీవో ముందుదా ఒకనాడు సమయమున వనన మార్గమున ఆ యమోరు ఉన్నది కత్తి ఒక శాత కటారి ఒక శాత మీటి ఒక శాత రుణమ్మ శాత రుద్రాక్షల శాత భద్రాక్షల శాత గజాసోలము శాత డమరకం ఒక శాత పల్లికి ఒక శాత కుంకుమ ఒక శాత అమ్మవారు బట్టి మింటికి నాకు ఏ కాత్రకొని విరిగినది అమ్మవారు జగన్ కనుక పండి అస్తమని ఇట్లా లేపినది అమ్మవారు లేపేవారికి పన్నెండు అస్తమనికి 12 పీనుగులు 12 పీనుగులు 12 శిరస్సులు 12 శిరస్సులకి 12 జగజ్యోతులు కావించి రేణుక రణమల పడుతుంది 2,000 మండలి అమ్మవారు ఉన్నది ఆనాడు ఒడ్డోళ్ళు మంత్రకాళ్ళు అంటారు మంచి మంచి మంత్రకాళ్ళు కనుక మంత్రకోళ్ళంతా వాళ్ళేనా ఇలా మంత్రకోడు ఇప్పుడు ఈయన ఏనా చేస్తున్నా మంచి మంచి అని చేయలేదు నన్ను ఏమో చూద్దాం చిట్టుకేసి పడిపోతానండి అనక ఈ విధముగా ఏమరా ఈ జగన్మాత ఆలోచించినది అని చెప్పని ఈ దండికి రాజు అనేది నాకాయన కుమార్తెని నేను కొంచెం బాబా అని చెప్పని అమ్మవారు ఉన్నది కచ్చి వాళ్ళు ఈపోతే కర్రమన్న బట్టి వడ్డీ రాదు అమ్మవారి పని ఎప్పుడు చలివనరు ఎంచగా పెంచగా 12 ఏళ్ళ బాలకుమార్తె అయింది రేణుక కనుక అమ్మవారు ఉన్నది ఈ సంవత్సరం ఉంటే ఏమరా అమ్మవారికి కుమ్మమ్మలు పొరకోటే కుమ్మాలు జొన్న కోడి గుమ్మాలు జొన్న మామల పడువు గుమ్మానికి ఒక వేరుకునే పల్లె పల్లెకి మెచ్చినాడు రాజు అయ్యా 900 లక్షల కోట్ల కమ్మకమ్మగా ఉన్నాయి వేణుగులు కనుక 900 కుమ్మటేనుగులు ఉంటే ఈ దండికి రాజు వరికోటి కుంభాలు వడ్ల బామ్మల పడవు జొన్న కోటి కుంభాలు జొన్న బామ్మల పడవు కొమ్మానికి ఒక ఏనుగుని ఇచ్చుకుంటూ బల్లె బల్లాలకు మెచ్చుకుంటూ కొమ్మం పోసే కళలో అమ్మవారికి ఏనుగుని ఇస్తున్నాడు ఏమరా ఈటల్లో ఒక 2 ఉన్నాయి అక్కడ ఏనుగులు అదిగో పరమట పక్షిభామందున శాన్య మార్గమున అది గౌతున్నారు గురి కొండలు ఉన్నాయి రీజశేఖరి కోన రేసుల మఠము ఒకలశేఖరి కోన పక్షుల గద్ది చలకాశ శంకర మఠము ఏలుబడి చేస్తున్నారు గౌతుల వారు ఆ గౌతుల వారి గురి కొండల దగ్గరికి కదిలిపోయినాయి కదిలిపోయి అది అక్కడ నీల కొన పాల కొన వశిద్ధాపుర కొన ఆ కొన దగ్గర పోయి ఈ అక్కడంతా మేపుని మేస్తూ ఆ కొండంతా కూడా అల్ల పొలాలు వేస్తున్నాయి ఏనుగులు అని చెప్పని జొన్న కోటే గుమ్మాలో గుమ్మాలు అట్లా వామల పడువు కోటి గుమ్మాలు జొన్న వామల పడువు కోటి గుమ్మాలు కోటి గుమ్మాలు ఒట్ల వామల పడుబాయా వరిగలు వరిగలు అవన్నీ నీకు తెలుసానా రాగులు కొడు కుమ్మలు కూడా విధంగా కామించి కుమ్మానికి ఒక ఏనుగుని బలి బలి పిస్తా రాజు అలర్ర గాంధవతి భోగవతి పట్టడానికి అమ్మవారు కొంచెం పోతున్నాడు దానికి రాజు కొంచెం పోతూ అడుగడుగున రాజు అనేది కుమ్మం పోస్తూ ఒక ఏనుగుని ఖండిస్తూ
విధంగా పోతుంటే ఏమరా ఈ రాజు తండ్రికి రాజు దుర్మార్గం కూతురు పుట్టిన సంతోషంతో మమ్మల్ని ఖండిస్తుండే అని చెప్పని అదిగో రేజేసి ఎక్కడ కొన్న రేసుల మండపం దగ్గరికి కదిలిపోయి 2 ఏనుగులు కదిలిపోయి ఆ గౌతమి శంకర మండపం అల్లకూలాన్ని చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయా ఈ ఆడి నుంచి వచ్చినాయా అని చెప్పని ఈ జాగ్రత్త పెట్టేస్తున్నారు గౌతమి వారు. అమ్మవారు పెట్టులాడా అది రేణుకి వెళ్ళలేకపోద్ది. ఇప్పుడు అమ్మవారు పెళ్ళలేకపోద్ది ఈ కథ అవునా. కనుక ఈ దండికి రాజు ఉన్నదే భాస్కర్ అమ్మనటి బంగారం మేడ ఉత్తల అమ్మనటి ముగ్గుల మేడ కనక మేడ కట్టించి 7 మేడల నడమ నందుల దివాన్ పైన వనల మంచి కావాలి సభక వనల మంచి కావాలి సభకలో తరిమైన కొల్ల పట్టి మంచం ఎలదుది పాన్పు పైన సంపన్న మళ్ళీ పోసి అమ్మవారు రేణుకుని సంపన్న మళ్ళీ పోసి రేణుకుని ఒక పక్క స్వర్ణమైన బంగారం కనకమనక బంగారం ఒకవైపు అమ్మవారిని ఒకవైపు కనుక పొట్టంటే వారచనార పొండి బాధులారము అతన్ని వారచనాయద్దాములారో కన్న వారు వచ్చిన కాంతలారా పొట్టంటే వారు వచ్చిన పుణ్యపదాదులారా అతన్ని వారు వచ్చిన అగ్ని పదాదులారా అదాదులారా రమణాక్షులారో అమ్మా మీరు ఉన్నదే రేపుకి రేపాడు కనుక పసిబాల కనుక ఎంచగా పెంచగా పని బాలకు మారుతాం కనుక తరివేని కొళ్ళు పట్టి మంచం ఎలుతుదో పాన్పు సొంపైన మళ్ళీ పోసాము అని మనది ఉయ్యాలు ఒకటి దాదా ఉగ్గు పెట్టిన దాదా నీళ్ళు పోయిన దాదా గాది దాదులకి 24 మంది దాదులు అమ్మవారికి అష్టాద్రి వేల దాకా సాకిరి చేస్తున్నారు. అంతవరకు అమ్మ 2 పుట్టుక